ఇండియా కూటమికి ఫరూక్ అబ్దుల్లా ఝలకిచ్చారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఫరూక్ అబ్దుల్లా నిర్ణయంతో ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలినట్టయింది. పలు కీలక ప్రాంతీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమి జట్టు కట్టిన విషయం తెలిసిందే. అయితే ఇండియా కూటమికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఒంటరిగానే పోటీకి వెళ్తామని చెప్పి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఫరూక్ అబ్దుల్లా కూడా ఇండియా కూటమికి ఝలకిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు కూడా. ఫరూక్ అబ్దుల్లా నిర్ణయంతో ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలినట్టుగా అయింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. శిరీష్, చెప్పండి, ఇండియా కూటమికి ఒక్కొక్కరుగా దూరం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో పొత్తులో భాగంగా ముందుకు వెళ్తారా, లేకపోతే ఎన్నికలన్నింటిలో కూడా మిగతా పార్టీలు కూడా ఇదే బాటలో వెళ్తే కనుక ఇండియా కూటమి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మొదట్లో ఉన్న ఉత్సాహం కానీ లేకపోతే ఆ రకమైన యాక్టివిటీ కానీ ప్రస్తుతం కనపడడం లేదు. కూటమికి క్రమంగా బీటలు వారుతున్నాయి. ఒక్కొక్క రాజకీయ పార్టీ కూటమికి ఎదురు తిరుగుతూ తమ సొంతగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. నితీష్ కుమార్తో మొదలైన ప్రస్థానం అనేది ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లా వరకు కొనసాగుతుంది. మరికొంతమంది ఇదే బాటలో పయనించే అవకాశం కూడా ఉంది. నితీష్ కుమార్ తర్వాత ఇటు మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలంటే కూడా గుప్పించారు. బెంగాల్లో గెలిచే సత్తా లేకపోయినప్పటికీ ఎక్కువ సీట్లు అడుగుతున్నారని చెప్పేసి కూడా మమత కాంగ్రెస్ పార్టీ పైన సంచలన ఆరోపణలంటి కూడా చేసింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఢిల్లీలో ఒకవేళ కాంగ్రెస్ అడిగితే కనుక 7 లోక్సభ స్థానాల్లో 1 లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటుగా పంజాబ్లో కనుక చూసినట్లయితే పంజాబ్లో 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 14 లోక్సభ స్థానాల్లో కూడా తమ సొంతగానే పోటీ చేస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటన ఇచ్చారు. ముఖ్యంగా 2019కి సంబంధించిన ఎన్నికల్లో కనుక చూసినట్లయితే నేషనల్ కాన్ఫరెన్స్ 3 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 3 స్థానాల్లో విజయం అనేది కూడా సాధించింది. సో ఈ నేపథ్యంలో గత వారంలో ఫరూక్ అబ్దుల్లాకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఆయన విచారించే ప్రయత్నం కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలంటే నిజంగా ఇండియా కూటమికి నెగిటివ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రియాక్ట్ అనేది కూడా కాలేదు. అయితే కూటమిలో అలయన్స్ ప్రయత్నాలంటే కూడా దాదాపు బెడ్స్ కొట్టాయి. ఇక సీడ్ షేరింగ్ అనేది దాదాపు అసాధ్యం అని చెప్పేసి కూడా ఫరూక్ అబ్దుల్లా తేల్చి చెప్పడం అనేది కూడా జరిగింది. అయితే ఎన్డీఏ కూటమిలో చేరతారా లేదా అనే విషయం పైన మాత్రం ఆయన దాటవేట ధోరణి ప్రదర్శించారు. ఎన్డీఏ కూటమిలో చేరే ప్రసక్తి లేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయలేదు. ఎందుకంటే గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్డీఏలో భాగస్వామిగా కూడా ఉంది. సో ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లా ఎన్డీఏ వైపు చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్లో కనుక చూసినట్లయితే ఇటీవల పరిణామాల నేపథ్యంలో చాలామంది నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన నేతలు బీజేపీలో జాయిన్ కావడం అనేది కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. వరుసగా మోడీకి సంబంధించిన చరిష్మా అనేది కూడా పెరుగుతుండడం, ఆయనే తిరిగి అధికారంలోకి వస్తారన్న ప్రచారం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుండడంతో చాలా రాజకీయ పార్టీలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇండియా కూటమికి దూరంగా ఉంటూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందు ఫరూక్ అబ్దుల్లా అటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఫరూక్ అబ్దుల్లా నిర్ణయం అనేది కూడా ఇండియా కూటమికి శరాఘాతం లాంటిదని చెప్పొచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.